నిత్య దీపారాధనలు మీరన్నట్టుగా ఎలా ఉండాలి అంటే, ప్రతి ఒక్కరి ఇంట్లో దీపం వెలిగించే వాళ్ళు ఆడవాళ్ళు వెలిగించకూడదు అసలు. హ్మ్. మగవాడే దీపం వెలిగించాలి. ఇది చాలా మట్టుకు గుర్తుపెట్టుకోండి. చాలా మట్టుకు మగవాళ్ళు లేజీతనంగా ఉంటారు. అవును. అమ్మా లేసి పూజ చెయ్యు, దీపం హ్మ్. పెట్టు, దీపం పెట్టినావా లేదా అని చాలా మంది అడుగుతారు. కానీ ఇంట్లో ఎప్పుడైనా ఇంటి యజమాని మాత్రమే దీపం పెట్టాలి. హ్మ్. చాలా మంది వితండవాదం ఏం చేస్తారు, ఇంటికి ఇల్లాలే దీపము, ఆ! నువ్వు ఉండగా నాకు నువ్వే దీపం ఎందుకు, అంతే. ఇవే చెప్తూ ఉంటారు. అంటే ఇవన్నీ సిల్లీ సిల్లీ జోక్స్ అన్నమాట. అవునవును. అయితే నిజానికి ఇంట్లో ఇంటి యజమాని మాత్రమే, మగవాడు మాత్రమే దీపం వెలిగించాలి. హ్మ్. ఏ ఇంట్లోనైతే మగవాడు దీపం వెలిగిస్తాడో ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు, సుఖ సంపత్తులు, భోగభాగ్యాదులు చాలా సమృద్ధిగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే, ఏ ఇంట్లోనైతే మగవాడు దీపం వెలిగిస్తారో భార్యాభర్తలకు గొడవలు అనేటటువంటివి రావు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో ఎందుకు గొడవలు వస్తాయంటే, ఆడవాళ్ళు దీపం పెడితే భార్యాభర్తల మధ్యలో గొడవలు వస్తాయి. ఇది హ్మ్. మట్టుకు కూడా చాలా మట్టుకు. అందుకే ఎప్పుడు కూడా స్త్రీ ఎక్కడ దీపం వెలిగించాలి అంటే, తులసి కోట వద్ద స్త్రీ దీపం వెలిగించాలి. ఆహా! భర్త యొక్క అధికారం ఏంటంటే, ఇంట్లో ఉన్నటువంటి అందుకే ఇంట్లో దేవుడికి పూజ చేయండి, హ్మ్. మగవాళ్ళే పూజ చేయాలని ఎందుకు చెప్తారు? బికాస్ మగవాడు పూజ చేయడం ద్వారానే ఇల్లు ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది. హ్మ్. స్త్రీ పూజ చేస్తే గనక నెగెటివ్ ఎనర్జీ వస్తుంది.